మాలల అభివృద్ధికి వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బాలానగర్లోని చిత్తారమ్మ నగర్లో మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 1వ తారీఖున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జనకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వివేక్. అడగలేదు, కేవలం బీదతనంలో ఉన్న వారికి మన ప్రత్యేకంగా మన దళితులకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు 75,000 మందికి హౌస్ సైట్స్ ఇప్పించినారంటే కేవలము ప్రజలకు సేవ, బీద ప్రజలతో కలిసి మెలిసి వాళ్ళ ప్రేమ గెలిపించుకున్నందుకు కాకా వెంకటస్వామి గారు పనిచేశారు. ఇప్పుడు అందరికీ తెలుసు, ఈ 1 ఆగస్ట్ జడ్జిమెంట్ తర్వాత ఏదైతే మాలలు దోచుకున్నారో, మాలలందరూ కూడా వారు ఇష్టం వచ్చినట్టు తిట్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత నాకు అనిపించింది, మాలలకు ఏదైతే గౌరవం రావాలో చిన్న చూపు చూస్తున్నారు పొలిటికల్ పార్టీసు. వీళ్ళని మనము వారి కోసం కొట్టాడుకుంటే నడవదని చెప్పి రాజు ఉస్తాద్ గారు ఏదైతే చెప్పినారో నాకేం అవసరం లేనప్పటికీ కూడా, కానీ ఒక్క విషయంలో మన మాల జాతికి ఏదైతే గౌరవం తగ్గాలో అది దక్కట్లేదమ్మా. కేవలం దానికోసం నేను ఈ ఉద్యమంలో రావడం జరిగింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదైతే విషయం ఉందో మనకు అవసరమా లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరన్నా మనల్ని గంజీల్లోకి వెళ్ళి ఈగ తీసేసినట్టు చేస్తే ఏం చేయాలి? మనము కొట్లాడాలి, ధైర్యంగా కొట్లాడాలి. ఎందుకంటే అందరూ కూడా మాల జాతిలో ఎవరు కూడా బయటికి ఎందుకు రాలేదంటే, మీరు చూసినారు చాలామంది విమర్శలు చేస్తూ పోతున్నారు. ఇతర వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థమైతలేదు. ఎందుకంటే మనం ఈ సభలు ఏదైతే పెట్టుకున్నామో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కేవలము మన మాలల గౌరవం తగ్గాలి, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఇతర వాళ్ళు ఇవ్వాలో అది మనం సాధించుకుంటే ఏదైనా మనం సాధించుకోవచ్చు. అవునా కదా? ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మనం ఏదైనా ఉద్యమం చేయగలుగుతామా? చేయలేము. అందుగురించి మనము ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేస్తే మనకు ఈ కుల వివక్ష అయినా కానీ ఇవన్నీ కూడా ఉండవు. ప్రత్యేకంగా ఈరోజు మనకు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. నేను మొన్న ఒక సిరిసిల్ల మీటింగ్ పోయినప్పుడు కూడా చాలామంది మహిళలు వచ్చిండ్రు. అయితే నాకు అనిపించింది, అరే ఇంతమంది వచ్చిండ్రు, మన ఆర్గనైజర్స్ అందరు కూడా పొలిటికల్ మీటింగ్లు ఏం చేస్తారమ్మా? పైసలు ఇచ్చి తీసుకొస్తారు. ఏమో తెచ్చిండేమో అనుకొని నేను మా డ్రైవర్ని వాళ్ళని పోయి కొద్దిగా సర్వే చేసి రాయా అని చెప్పిన. అయితే మా వాళ్ళు పోయి కొద్దిగా సర్వే చేస్తే వాళ్ళందరూ కూడా తిట్టిండ్రు. ఏమన్నారంటే, అరే మేము మాల కులంకి చెందిన వాళ్ళము, మేము మా మాల గౌరవం తెచ్చుకోవడానికి మేము ఈ మీటింగ్కి రావడం జరిగింది, మాకు ఎవరు కూడా ఏమీ పైసలు ఇవ్వలేదు, మా సొంతంగా దూరం నుంచి మేము ఖర్చులు పెట్టుకొని వచ్చినామని చెప్పి మహిళలందరూ కూడా ధైర్యంగా చెప్పినారు. అంటే ఒక్కసారి మహిళలు రంగంలో దిగితే ఏమవుతుంది? విజయవంతం ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది.